హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముఖ్యంగా ముఖ్యాంశాలు చెప్పే ముందు మీకో విషయం చెప్తున్నాను. ఏందంటే ఈ రోజులల్లా మనకు చాన్ చాలా మనకు ఇది యాప్స్ వస్తున్నాయి. మరి చాలా ఎంత సాఫ్ట్‌వేర్ రంగంలో ఎదుగుతున్నామో, మనం చందమామలో ఇల్లు కట్టాలనుకుంటున్నాం. మరి ఎంతో ఎదగాలనుకుంటున్నాం గాబట్టి, అంతకంటే ఘోరంగా ఇక్కడ మనకు జరుగుతున్నాయి గాబట్టి, నేను ఈ వీడియో పెట్టడం జరిగింది. అదేందంటే మీకు ముఖ్యంగా జెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే షార్ట్‌కట్‌ల. అదేందంటే బెట్టింగ్ సిస్టమ్ అనేది మనకు ఇండియాలో జరుగుతుంది గాబట్టి నేను చెప్తున్నాను. ఆ బెట్టింగ్ సిస్టమ్‌ల మనకు ఏందంటే, మనకు ఎన్నో ప్లాట్‌లున్నాయి అనేసి నేననుకుంటున్నాను. ఎన్నో ప్లాట్‌లున్నయి మనకు మరి ఆ ప్లాట్‌లుంటే కోట్ల రూపాయలు మరి అమ్మితే అస్తయి అనేసి అనుకునేరు. మరి నేను నా ఫ్రెండ్ ఉన్నారు గాబట్టి, నా ఫ్రెండు బెంజ్ కార్‌లో తిరుగుతుండు, విదేశాలకు పోతుండు మరనేసి నేననుకుంటున్నా. మరి అది ఎట్లా తిరుగుతుండు? ఏం కథ? వీడేంది అని నేననుకుంటే, తీరా తెలిసింది వీడేం చేస్తుండంటే, ఆళ్ళమ్మ నాన్నలు చదువుకోని వాళ్ళు. అయితే వీడు ఏం చేస్తుండంటే, ఉన్న ప్లాటో, భూమో, ఇల్లు అమ్మేసి, వీడేం చేస్తుండంటే వాళ్ళలాగా తయారై, మరి మన రోగంగా అదే గదా మరి! ఇంకొకడు ఎట్లుంటే మనం ఆడుందాం. మన ప్యాంటీ చినిగిపోతే ఫ్యాషన్‌గొస్తే, మనం ఇంకోటి బ్లేడ్ తోటి కోసుకుందాం. ఇట్లా షేవింగ్ తీసుకుందాం అనే మన ఇండియాల ఫ్రీడమ్ ఉన్నది కాబట్టి, మనం ఎట్లంటే అట్లా మనకు నడుస్తది కాబట్టి నేను చెప్తున్నా. మరి జాగ్రత్త మన పిల్లలకు. చెట్టై చెట్టుదున్నది చూడు సామెత. చెట్టుకు చిన్నగున్నప్పుడే కట్టెగడితేనే అది పెద్దయిన తర్వాత పెద్దగా చెట్టు అయితది. కానీ పెద్దగయిన తర్వాత చెట్టు కట్టెగడితే మరి పెద్దగయితదది. అంకల్నే ఉంటది గాబట్టి, మనం చిన్నగున్నప్పుడే మన పిల్లలకు జాగ్రత్తగా నేర్పించాల. మరి ముఖ్యంగా బెట్టింగ్ సిస్టమ్ అంటే ఏందంటే, అది బ్లాక్ మనీ అన్నట్లు. వాళ్ళేం జేస్తుర్రంటే, వాళ్ళు బెట్టింగ్ సిస్టమ్ రూపంలా మరి ఇండియా గెలుస్తదా? పాకిస్తాన్ గెలుస్తదా? లేదా బంగ్లాదేశ్ గెలుస్తదా? మరేదో క్రికెట్ రూపంలోనో గానీ, ఏదో రూపంలోనే గానీ వాళ్ళు బెట్టింగ్ పెడుతుర్రన్నట్లు. ఆ! ఇగో డన్. ఇగో ఇండియా గెలుస్తది. ఈ దాంట్లోనే ఇన్ని కోట్ల రూపాయలు ఇస్తున్నా డన్. ఇగో లేదు బంగ్లాదేశ్ గెలుస్తది ఈ క్రికెట్‌ల. ఇప్పుడు ఇగో నేను ఇన్ని కోట్లని పెడుతున్నాను డన్. అనేసి పెట్టి వాళ్ళు లాస్ అయ్యి గెలిచినోడికేం పోయి సంతోషం కోట్లొస్తున్నాయి. ఓడిపోయినోడికేం పోయి ప్రాబ్లమ్ అయితుంది. వాడేం చెప్పుకుంటాడు ఇంట్ల, ఆళ్ళ తల్లిదండ్రులకేమని తెలుస్తాయంటే, మన ప్లాట్ ఉన్నది గదా! మన అమ్మాయికి పెళ్ళికి సరిపోతాయి. మన కొడుకు మరి అమెరికాలో చదివిపిస్తాం. మనకు ఇంకోటి ప్రాపర్టీ ఉన్నది గదా! అనేసి వాళ్ళు తల్లిదండ్రులు అనుకుంటుర్రు. కానీ కొడుకేం చేస్తుండంటే బెట్టింగ్ పెడుతున్నాడన్నట్టు. బెట్టింగ్‌లో పెట్టడం ద్వారా డబ్బులెక్కువొస్తే మనం ఇంకా కోటీశ్వరులు గావచ్చు. మా ఫ్రెండ్ బెంజ్ కార్‌లో తిరుగుతున్నాడు గాబట్టి, మనం బెంజ్ కార్‌లో తిరగొచ్చు. మనకు మనకు మరి పెద్ద ఇల్లు కట్టుకోవచ్చు. మరి జాగ్రత్తగుండొచ్చు. మనం హై లెవెల్‌గా బతకచ్చనేసి మన పిల్లోడు అనుకుంటున్నాడన్నట్టు. కాబట్టి జాగ్రత్తగుండండి. బెట్టింగ్ అని అనంగానే మన ఇండియా గవర్నమెంట్ అలర్ట్ అయ్యి ఎవరైతే బెట్టింగ్ సిస్టమ్‌లో ఉన్నారో వాళ్ళకు లిస్ట్‌ని ప్రతి ఒక్క ఎయిర్‌పోర్ట్‌లోనే గాని, మరి మన నీళ్ళ ద్వారా ఇది షిప్పు ఏజెన్సీకి వాళ్ళకు గాని, మని పంపించి షిప్ పోర్ట్‌లకు గాని లిస్ట్ పంపించినట్లయితే మన ఇండియా బార్డర్‌లో ఉన్న మిలిటరీకి గాని, బార్డర్‌లో చెక్ పోస్టుల్ని గాని, ఎక్కడైతే దొంగతనాలు పంపిస్తారో ప్రతి ఒక్కళ్ళని బెట్టింగ్ సిస్టమోళ్ళ వాళ్ళు అక్కడి నుండి ఇండియా నుండి పారిపోతారు. పారిపోయిర్రు కూడా. ఇంతకుముందు నైటే పారిపోయిర్రు కూడా కొంతమంది దుబాయ్‌కి. అంటే నీకెట్లా తెలుసని మీరనుకోకుర్రి. నాకు నేను జూషినా గాబట్టి న్యూస్‌లో జూషినా గాబట్టి నేనంటున్నా. మీరు కూడా మోసపోకండి. నేను కూడా మోసపోవద్దు. అందరు జాగ్రత్తగుందాము. ఉన్నండ్లనే కాళ్ళు జాపుకొని మనం బతుకుదాము గాబట్టి, అనేక మంది ఈ బెట్టింగ్ సిస్టమ్ బెట్టేసి కోట్లు సంపాదించుకొని మనకు వాళ్ళు విదేశాలకు పారిపోతుర్రు కాబట్టి, మరి ఈ బెట్టింగ్ సిస్టమ్‌లో పొలగొట్టుకొని రోడ్ల మీద పడి ఉన్నారు. వాళ్ళ జీవితాలు ఎంతోమంది అమాయకులు నష్టపోయిర్రు. సూసైడ్ చేసుకున్నారు. మందు తాగిర్రు.
ఉరిలు పెట్టుకున్నారు, చనిపోయారు కాబట్టి, ఆ బెట్టింగ్ సిస్టమ్ పెట్టిన వాళ్ళ పైన యాక్షన్ తీసుకొని, వాళ్ళని తీసి పట్టుకొచ్చి ఏ దేశంలో ఉన్నయినా సరే, మనకు దేశంతోటి కాంట్రాక్ట్‌లు మనకు చిన్నయి రద్దయినా సరే గానీ, మనకు రద్దయినా కాకపోయినా, మన గవర్నమెంటు ఆ గవర్నమెంటుకు మరి మెయిల్ ద్వారా పంపించైనా గానీ, వీళ్ళెక్కడున్నారు వాళ్ళని ఆహ్, స లొకేషన్ బట్టి, మ్యాప్ బట్టి వాళ్ళని పట్టుకొని, మన ఇండియా గవర్నమెంట్‌కి అప్పగించాలని, అరెస్ట్ చేసి వాళ్ళని జైల్‌లో పడేసిందాక మన ఇండియా గవర్నమెంటు మరి చర్యలు తీసుకోవాలని కోరుచున్నాను. ప్రతి ఒక్క యువతకు బెట్టింగ్ సిస్టమ్ గాని, గంజాయి సిస్టమే గాని చాలా ఎక్కువైతున్నాయనేసి అంటున్నాను. మరి బెట్టింగ్ సిస్టమ్ వాళ్ళ పైన తగిన జాగ్రత్తలు తీసుకొని, మరి ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేసి మన ఇండియాకు రప్పించాలని కోరుచున్నాను. బెట్టింగ్ సిస్టమ్‌ని మరి దాన్ని బ్యాన్ చేయాలని కోరుచున్నాను కాబట్టి, మరి ఈ చిన్న వీడియో పెడుతున్నాను కాబట్టి, మరి నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఉంటాను. జై హింద్, జై భారత్. ఓకే మరి. గుడ్ బై.